ఫ్రెండ్స్, బాలయ్య అభిమానులు ఎవరైనా మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే బాలయ్య సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. నటసింహ నందమూరి బాలకృష్ణ నటించిన క్లాసిక్ చిత్రాలలో ఆదిత్య 369 ఒకటి. సైన్స్ ఫిక్షన్ బ్యాక్డ్రాప్లో వచ్చిన ఈ సినిమాకు దిగ్గజ దర్శకుడు సంగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించాడు. ఇళయరాజా సంగీతం అందించిన ఈ చిత్రంలో మోహిని హీరోయిన్గా నటించగా అమరీష్ పూరి, టీను ఆనంద్ నటులు, తరుణ్ సుతివేలు తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలలో నటించారు. ఈ చిత్రాన్ని అనితాకృష్ణ నిర్మించారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సమర్పణలో శ్రీదేవి మూవీస్ బ్యానర్పై తెరకెక్కింది ఈ మూవీ. 1991 ఆగస్టు 18న విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ అందుకోవడమే కాకుండా పలు అవార్డులను గెలుచుకుంది. ఈ చిత్రం భారతీయ సినిమాలో మొట్టమొదటి టైం ట్రావెల్ చిత్రంగా పరిగణించబడుతుంది. ఇక ఈ సినిమాలో బాలకృష్ణ విజయనగర సామ్రాజ్య రాజు శ్రీకృష్ణదేవరాయలుగా నటించి అలరించారు. అయితే ఈ సినిమాను వచ్చిన 30 ఏళ్ల తర్వాత రిలీజ్ ఏప్రిల్ 4న విడుదల చేశారు. 91లో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించింది. 9 బ్లాక్ వసూళ్లతో బాక్సాఫీస్ వీరంగం సృష్టించాడు బాలయ్య. ప్రేక్షకులు 90స్లో ఈ సినిమాను విజయ తీరాలకు చేర్చితే శతదినోత్సవం జరుపుకుంది. ఈ సినిమా 90స్లో భారీ బడ్జెట్తో నిర్మించారు. బడ్జెట్తో పాటు ఆరింతలు ఎక్కువగా కలెక్షన్లు వసూలు చేసింది. 1,30,00,000తో తెరకెక్కిన ఈ సినిమా 7.5 కోట్ల షేర్ వసూలు చేసింది. ఏప్రిల్ 4న రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లను వసూలు చేసింది. ముఖ్యమైన నగరాలలో అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకుంది. మొదటి రోజు ఈ సినిమా 45 లక్షలు, రెండవ రోజు 23 లక్షలు, మూడవ రోజు 22 లక్షలు, నాలుగవ రోజు 13 లక్షలు, ఐదవ రోజు 8 లక్షల గ్రాస్ వసూలు చేసింది. ఆరవ రోజు బుధవారం కూడా మంచి కలెక్షన్లనే వసూలు చేసింది. మేజర్ సిటీస్లో మాత్రమే ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. మరి ఆరవ రోజు 7 లక్షల గ్రాస్ వసూలు చేసింది. 6 రోజుల మొత్తం కలెక్షన్స్ వచ్చేసి 1,17,00,000 గ్రాస్ వసూలు చేసింది. థియేటర్లలో ఈ సినిమా ఒక రోజు రన్ మిగిలి ఉంది. చూడాలి మరి మరో 5 లక్షల గ్రాస్ వసూలు చేసి 1,20,00,000 గ్రాస్ వద్ద కలెక్షన్స్ ముగుస్తాయని తెలుస్తుంది.